హలో అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 'దివ్య సాగర్ జర్నల్'. ఐ హోప్ మీరందరూ బాగున్నారని అనుకుంటున్నా. నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఐ హోప్ మన ఛానల్‌లో పెట్టే వీడియోస్ అన్నీ చాలా హెల్ప్‌ఫుల్‌గానే ఉంటున్నాయి అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో. అండ్ ఈ పాటికే థంబ్‌నెయిల్ చూసి మీకు అర్థమైపోయి ఉంటది. ఈరోజు వీడియో దేని రిలేటెడ్ అని చెప్పి. ఐటీలో జాయిన్ అయ్యే టైంకి ఐటీలో జరిగే చాలా విషయాలు తెలియదనమాట. అప్పుడు ఎవరైనా చెప్పుంటే బావున్ను అనిపిస్తది నాకు. జాయిన్ అయిన తరువాత ఆ ఒక్కొక్క సిట్యుయేషన్ గుండా నేనెళ్ళినప్పుడు అనిపిచ్చింది. నాకివన్నీ ముందే తెలిస్తే బావుండు కదా! అని చెప్పి. సో, నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ మీరెవరు ఫేస్ చేయకూడదు అన్న ఉద్దేశంతోనే ఈరోజు టాపిక్ పిక్ చేసుకున్నాను. ఏంటి ఇలాంటి టాపిక్స్ మీద కూడా వీడియోస్ చేస్తారా అనేవాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. బట్ నేను చెప్తున్నాను. ఇలాంటి టాపిక్స్ మీద చేయడమే నాకు ఇంపార్టెంట్ అనిపిస్తుంది. ఎందుకంటే జనరలైజ్డ్ టాపిక్స్ అందరూ చెప్తూ ఉంటారు. బట్ ఐటీలో జరిగే చిన్న చిన్న విషయాలు లైక్ క్లయింట్ మీటింగ్స్ ఎలా ఉంటాయి? లేకపోతే స్టాండప్ కాల్స్ ఎలా అటెండ్ అవుతారు? ఇలాంటి టాపిక్స్ అన్ని బయట అంతెవరు డిస్కస్ చెయ్యరండి. ఎవరైతే ఐటీలో వర్క్ చేస్తారో వాళ్ళకి మాత్రమే తెలుసు ఇలాంటివన్నీ, ఇలాంటి మీటింగ్స్ ఎలా ఉంటాయి? ఐటీలో పాలిటిక్స్ ఎలా ఉంటాయి? అని చెప్పి. సో, మీలో ఎవరైతే ఎక్స్‌పీరియన్స్‌డ్ ఉన్నారో, లేకపోతే ఐటీలో ఆల్రెడీ వర్క్ చేసి మంచి నాలెడ్జ్ ఉండి, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయో, ప్లీజ్ మన వీడియోని స్కిప్ చేసేయొచ్చు మీరు హ్యాపీగా. ఎవరైతే ఐటీలో జాయిన్ అవ్వాలి అనుకుంటున్నారో, లేకపోతే ఈ కొత్తగా జాయిన్ అయ్యి ఎవరైతే స్ట్రగుల్ అవుతున్నారో, అలాంటి వారి కోసమే మన వీడియోస్ అన్నీ. ఓకే అండి. ఇంకా టాపిక్‌లోకైతే వెళ్దాము. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. మనం చేసే చిన్న చిన్న మిస్టేక్స్ ఆ టైంకి చాలా చిన్నగా అనిపించొచ్చు. బట్ మనకి తెలియకుండానే మన కెరియర్‌ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటాయన్నమాట. ఐటీలో ఆల్రెడీ వర్క్ చేస్తున్న వాళ్ళలో చాలా మందిని నేను గమనించినప్పుడు నాకేమర్థమైందంటే, కొంతమంది ఐటీలో స్ట్రగుల్ అవుతూ ఉంటారనమాట. స్కిల్స్ లేకపోవడం వల్ల కాదు. కొన్ని రియల్ రూల్స్ ఉంటాయన్నమాట. అలాంటివి తెలియక అండ్ ఎవరు అలాంటివి వాళ్ళతో డిస్కస్ చెయ్యక. కొన్ని కొన్ని మిస్టేక్స్ అనేవి అవాయిడ్ చేసుకుంటే మన ఐటీ లైఫ్ అనేది చాలా సేఫ్ అండ్ సెక్యూర్‌గా ఉంటుందనమాట. అందులో ఫస్ట్ మిస్టేకొచ్చి నాట్ ఆస్కింగ్ క్వెషన్స్. యూజువల్‌గా మనకి ఎవరైనా ఒక టాస్క్ అసైన్ చేశారనుకోండి, అన్ని సార్లు మనకు అర్థం అవ్వాలని లేదు. కొన్ని సార్లు అర్థమవుతుంది. కొన్ని సార్లు అర్థం కాదు. అర్థం కానప్పుడు సైలెంట్‌గా ఉంటే అయిపోతుంది కదా! అని చెప్పి ఆ టైంకి ఓకే అని చెప్పేసి సైలెంట్ అయిపోతాము. బట్ సైలెంట్‌గా ఉండడం అనేది అస్సలు సేఫ్ కాదండి. అదే రియల్ డేంజర్ చెప్పాలి అంటే. మీకు అసైన్ చేసిన టాస్క్‌లో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు ఆ టైంలో క్లారిఫై చేసుకుంటే మీకు ఫర్దర్‌గా ఇబ్బంది ఉండదనమాట. సో, ఈ మిస్టేక్ ఎక్కువగా చేస్తూ ఉంటాము ఐటీలో జాయిన్ అయిన కొత్తలో. నెక్స్ట్ మిస్టేకొచ్చి ట్రైయింగ్ టు ఇంప్రెస్. లైక్ మనం ఐటీలో జాయిన్ అయిన కొత్తలో ఎలాంటి అజంప్షన్‌లో ఉంటామంటే, ఐటీలో అనే కాదు ఎలాంటి జాబ్‌లో జాయిన్ అయిన కొత్తలో అయినా, వర్క్ చేసేస్తే మనల్ని స్మార్ట్ అనుకుంటారు అనుకుంటాం. కానీ ఐటీలో గానీ, ఏ ఆఫీస్‌లో అయినా గానీ, ఎప్పుడు టెంపరరీ ఇంప్రెసింగ్ అనేది అంత మంచిది కాదండి. ఎప్పుడు కన్సిస్టెంట్‌గా ఉండడానికే ట్రై చేయండి. మీరెప్పుడు లెర్నింగ్ మీద ఫోకస్ చేస్తూ ఉండాలి ఇంప్రెస్ చేసే బదులు. నెక్స్ట్ మిస్టేకొచ్చి ఫియర్ ఆఫ్ కోడ్ బేస్. అంటే ఎక్కువ పెద్ద పెద్ద ప్రాజెక్ట్‌లో సమ్‌టైమ్స్ యూ ఫీల్ లాస్ట్. పెద్ద కోడ్ బేస్‌ని చూసి చాలా భయంగా అనిపిస్తూ ఉంటుంది. కానీ అది ఎప్పటి వరకు అంటే అంటిల్ యూ బ్రేక్ ఇట్ డౌన్. ప్రతిరోజు చిన్న చిన్న పార్ట్స్‌గా డివైడ్ చేసుకొని నేర్చుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ మిస్టేకొచ్చి ఇగ్నోరింగ్ టూల్స్. కొన్ని టూల్స్ ఉంటాయి కదా! లైక్ గిట్, జీరా ఆర్ డీబగింగ్ టూల్స్ లాంటివి ఉంటూ ఉంటాయి కదా! అలాంటి టూల్స్‌ని చాలామంది అంత నేర్చుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిచ్చరనమాట. కానీ ఐటీలో ఎప్పుడు టూల్సే రియల్ వెపన్స్ అనమాట. నెక్స్ట్ మిస్టేక్ వచ్చి కంపేరింగ్ విత్ అదర్స్. మనం ఐటీలో జాయిన్ అయిన కొత్తలో ఎలా ఫీల్ అవుతూ ఉంటామంటే, అందరికీ అన్నీ తెలుసు. నాకు మాత్రమే ఏమీ తెలియదు అని ఫీల్ అవుతూ ఉంటామనమాట. బట్ గుర్తుపెట్టుకోండి యూ ఆర్ కంపేరింగ్ దేర్ చాప్టర్ 5 విత్ యువర్ చాప్టర్ 1. మీరు ఇంకా ఇనీషియల్ స్టేజ్‌లోనే ఉన్నారు. మీకు కూడా వాళ్ళంత ఎక్స్‌పీరియన్స్ వచ్చినప్పుడు, లేకపోతే కొన్ని రోజులు ఆ ప్రాజెక్ట్‌లో వర్క్ చేస్తూ ఉంటే, మీకు కూడా వాళ్ళలాగానే అన్నీ తెలుస్తాయి. సో, ఎప్పుడు కంపారిజన్ మాత్రం చేసుకోవద్దు. నెక్స్ట్ మిస్టేకొచ్చి నాట్ యూజింగ్ ఏఐ. లైక్ చాట్‌జీపీటీ లేకపోతే పెర్‌ప్లెక్సిటీ ఇలాంటి ఏఐ యాప్స్ ఉంటాయి కదా! ఇలాంటివి యూజ్ చేయడం నేర్చుకోండి. అందరూ నన్ను కామెంట్స్‌లో అడుగుతూ ఉంటారు. లైక్ "అక్క ఏఐ వచ్చినాక జాబ్స్ ఉండవంట కదా!" అని చెప్పి. కానీ నిజమేంటంటే ఏఐ అనేది మిమ్మల్ని రీప్లేస్ చేయదు. బట్ సమ్‌వన్ యూజింగ్ ఏఐ విల్ రీప్లేస్. ఎవరైతే ఏఐ ఎలా యూజ్ చేయాలో నేర్చుకుంటారో వాళ్ళు రీప్లేస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి మిమ్మల్ని. సో, ఏఐ ఎలా యూజ్ చేయాలో బాగా నేర్చుకోండి. నెక్స్ట్ మిస్టేకొచ్చి ఎక్స్‌పెక్టింగ్ క్విక్ ప్రమోషన్. ఐటీలో ఎప్పుడు జాయిన్ అయిన వెంటనే ప్రమోషన్స్ వచ్చేవు. ఐటీ రివార్డ్స్ పేషెన్స్ ప్లస్ కన్సిస్టెన్సీ. నో షార్ట్ కట్స్ అండి. షార్ట్ కట్స్ ఏమి ఉండవు. మీకు పేషెన్స్ ఉండి, కన్సిస్టెన్సీ ఉంటే ఖచ్చితంగా మంచి పొజిషన్ ఉంటుంది మీకు.
నెక్స్ట్ మిస్టేకొచ్చి ఓన్లీ డూయింగ్ గివెన్ టాస్క్. మనలో చాలామంది ఎలా ఉంటామంటే, మనకిచ్చిన టాస్క్ వర్క్ చేసేసి ఆపేస్తే సరిపోతుంది అనుకుంటాము. కానీ ఒక మాటలో చెప్పాలంటే గ్రోత్ స్టార్ట్స్ వెన్ టాస్క్ ఎండ్స్. ఎప్పుడైతే మీకిచ్చిన టాస్క్ కంప్లీట్ చేసేసుకొని, ఇంకా కొత్త కొత్త టూల్స్ నేర్చుకోవడానికో, లేకపోతే కొత్త లాంగ్వేజెస్ నేర్చుకోవడానికో ట్రై చేస్తూ ఉంటే మీ కెరియర్ చాలా బావుంటుందనమాట. నెక్స్ట్ మిస్టేకొచ్చి ఇగ్నోరింగ్ కమ్యూనికేషన్. ఏంటంటే చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు. కానీ కమ్యూనికేట్ చేయడానికి అంత ఇంట్రెస్ట్ చూపించరనమాట. ఆర్ ఎల్స్ కమ్యూనికేట్ చేయడానికి భయపడుతూ ఉంటారు. మీరు ఎంత వర్క్ చేసినా గానీ, మీరు ఐటీలో కమ్యూనికేట్ చేస్తేనే ఎదుటి వాళ్ళకి అర్థమవుతుంది. మీరు ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోతే మీరు చేసిందంతా యూజ్‌లెస్సే అనమాట. 10థ్ మిస్టేకొచ్చి ఫియర్ ఆఫ్ మేకింగ్ మిస్టేక్స్. చాలామంది ఏదన్నా మిస్టేక్ చేసేస్తామేమో అని చెప్పి భయపడుతూ ఉంటారు. కానీ మిస్టేక్స్ అనేవి ఎప్పుడు జాబ్‌లో ఒక పార్టే అనమాట. ఆ చేసిన మిస్టేక్స్‌ని హైడ్ చేయడమే రియల్ మిస్టేక్స్ ఇంకా చెప్పాలి అంటే. మిస్టేక్స్ చేసినా పర్లేదండి. మీరు అందులో నుంచి ఏం నేర్చుకుంటున్నారు అనేదే ఇంపార్టెంట్. నెక్స్ట్ మిస్టేకొచ్చి నో డైలీ లెర్నింగ్. ఏంటంటే ప్రతిరోజు అట్‌లీస్ట్ మీకు జాబ్ వచ్చినా కూడా లేకపోతే జాబ్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు ఎలానో నేర్చుకుంటారు. జాబ్ వచ్చేసినాక మనం రిలాక్స్ మోడ్‌లోకెళ్ళిపోతుంటామనమాట. కానీ ప్రతిరోజు అట్‌లీస్ట్ 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ అయినా మీరు ఏదైనా కొత్త విషయం నేర్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటే లైక్ కొత్త టూల్స్ నేర్చుకోవడం గానీ, లేకపోతే మీ డొమైన్‌లోనే ఎక్కువ ఎక్స్‌ప్లోర్ చేయడం గానీ ట్రై చేస్తూ ఉంటే 6 మంత్స్‌లోనే మీరు చాలా డిఫరెన్స్ నోటీస్ చేస్తారు. ఆర్ ఎల్స్ టూల్స్ అనే కాదు, లేకపోతే మీకు కమ్యూనికేషన్ ప్రాబ్లమ్ ఉంది అనుకోండి. అది ఎలా మాట్లాడాలి? ఎలా మాట్లాడితే ఎలాంటి వర్డ్స్ యూజ్ చేస్తే మనం ప్రొఫెషనల్‌గా సౌండ్ చేస్తాము. ఇలాంటివి కూడా నేర్చుకుంటూ ఉండొచ్చు మీరు ఖాళీ టైంలో. నెక్స్ట్ మిస్టేకొచ్చి నాట్ డాక్యుమెంటింగ్. ఏంటంటే డాక్యుమెంటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే చాలా సందర్భాల్లో మనము నేర్చుకున్నవి మర్చిపోతూ ఉంటామనమాట. అన్నీ గుర్తుపెట్టుకోలేం కదా! కానీ మీరలా డాక్యుమెంట్ చేసుకుంటూ ఉంటే మీకు క్విక్ రివైజ్‌కి ఎప్పటికైనా పనికొస్తుంది. మన మెమరీ వీక్ అవ్వచ్చు. బట్ నోట్స్ ఎప్పుడు స్ట్రాంగే కదా! ఏదైనా సరే డాక్యుమెంట్ చేసుకుంటాం అలవాటు చేసుకోండి. సో, దానివల్ల మీకు చాలా హెల్ప్ అవుతుందనమాట. సో, నెక్స్ట్ మిస్టేకొచ్చి ఇగ్నోరింగ్ హెల్త్. ఇది అసలు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు మీరు. ఐటీలో వర్క్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే గంటల తరబడి కూర్చొని వర్క్ చేస్తూ ఉంటాము. క్రిటికల్ డెడ్‌లైన్స్ ఉన్నప్పుడు అస్సలు లేవడానికి కూడా ఖాళీ ఉండదు అంటూ ఉంటారు కదా! బట్ అలాంటప్పుడు కూడా దయచేసి మీ హెల్త్‌ని ఇగ్నోర్ చేయకండి. నెక్స్ట్ మిస్టేకొచ్చి గివింగ్ అప్ ఇంటర్నల్లీ. ఏంటంటే ఇది ఎక్కువగా చూస్తూ ఉంటాం ఐటీలో. వాళ్ళు జాబ్ మానేయలేరు. బట్ ట్రై చేయడం అయితే మానేస్తారు. లైక్ ఆ టైట్ డెడ్‌లైన్స్ వల్ల, లేకపోతే హెక్టిక్ ప్రెషర్ వల్ల గానీ, ఇంకా జాబ్‌లో ఇంట్రెస్ట్ పోతూ ఉంటుందనమాట కొన్ని కొన్ని సార్లు. ఐటీలోనే కాదు ఎలాంటి ఫీల్డ్‌లో అయినా ఈ ఫేజ్ ఖచ్చితంగా ఉంటుంది. సో, అలాంటప్పుడు ఎగ్జాస్ట్ అయిపోకండా, లేకపోతే టైర్డ్ అయిపోకండా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. నేనెప్పుడూ అంటూ ఉంటాను కదా! మీకు ఎప్పుడైతే మంచిగా అనిపించలేదో, నేనసలు ఇంక జాబ్ చేయలేను, నా వల్ల కాదు అనిపిస్తుందో బెటర్ దెన్ జాబ్ క్విట్ చేసే కంటే అట్‌లీస్ట్ వన్ డే మీరలా సిక్ లీవ్ తీసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఆ తర్వాత మీరు రీగెయిన్ అయ్యి ఆ రిఫ్రెష్‌మెంట్, ఆ బ్రేక్ అనేది ఎవరి లైఫ్‌లో అన్నా చాలా ఇంపార్టెంట్ అనమాట. అలా ఎప్పుడైతే మీరొక చిన్న బ్రేక్ తీసుకొని మళ్ళీ వర్క్ స్టార్ట్ చేస్తారో మీకు ఫ్రెష్ థాట్స్ వస్తాయనమాట. అండ్ అలాగే కాస్త మోటివేటింగ్‌గా కూడా ఉంటుంది మళ్ళీ వర్క్ చేయాలని. ఇప్పటి వరకు మీకు చాలా మిస్టేక్స్ అనేవి ఎక్స్‌ప్లెయిన్ చేశాను కదా! ఇలాంటి మిస్టేక్స్ అన్నీ అవాయిడ్ చేయగలిగితే మీకు చాలా హెల్ప్ అవుతుంది. నేను జాయిన్ అయిన కొత్తలో నాకు ఇలాంటివి ఏమీ తెలియలేదనమాట. ఎవరైనా చెప్తే బావుండును. నాకు అయ్యో! ఈ విషయం నాకు ముందే తెలిసుంటే బావుండేది కదా! నేను ఇలా చేసుండేదాన్ని కాదు కదా! అని ఫీల్ అయ్యేదాన్ని. బట్ సమ్‌హౌ గాడ్స్ గ్రేస్ నాకు ఇప్పుడు ఇలా మీకు చెప్పే అవకాశం వచ్చింది. ఐ హోప్ నేను స్ట్రగుల్ అయినట్టు మీరెవరు స్ట్రగుల్ అవ్వరనే అనుకుంటున్నాను. ఓకే గైస్, ఈ వీడియోకైతే ఇంతేనండి. మీకు నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నారో నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. దాని రిలేటెడ్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. అండ్ అలాగే ఈ వీడియో మీకెలా అనిపించిందో కూడా నాకు చెప్పండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్‌లో ఎవరైనా ఐటీలో వర్క్ చేయాలి అనుకుంటున్నా, లేకపోతే ఆల్రెడీ జాయిన్ అయ్యి స్ట్రగుల్ అవుతున్నా కానీ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అండ్ అలాగే మరి ముఖ్యంగా వీడియోనైతే హైప్ చేయడం మర్చిపోకండి. సో దట్ ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుందనమాట. ఓకే గైస్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. అంటిల్ దెన్ సీ యూ. టాటా. గుడ్ బై.